ఎంత అర్ధరాత్రేలా నువ్వు ఆడపిల్లవా అంకాళమ్మవా? పిల్ల పిశాచిని. అంతేకాదు నాకు కర్ణ పిశాచి కూడా ఉంది. మీ చెత్త ఐడియాలు, తల్లో పేలు, మొల్లో నల్లి అన్నీ వినేసా. మీ బుర్రలో ఉన్నది బట్టి మట్టి. మాయి మట్టి బుర్రలా చనువెత్తా గాని అలు తీసుకునే వాళ్ళని చంపేస్తా. నా ముద్దు పేరు కోట, అసలు పేరు కర్కోట. నాలిక సీరియత్తా, నీకెవడే దిక్కు? మీకు నాకు అందరికి ఒక్కడే దిక్కు. ఇదేంటి? కొట్టిన వాడికి, పడిన వాడికి, పెట్టిన వాడికి, తిన్నవాడికి, చంపేవాడికి, చచ్చేవాడికి, మంత్రులకి, మామూలు మనుషులకి, పిఎం గారులకి, సీఎం గారులకి, నమ్మిన వాళ్ళకి, నమ్మని వాళ్ళకి ఒక్కడే దిక్కు. దేవుడు. పిఎంజీ కోటగారి తోటలో నేడు దేవుడు మొలిచాడు, రేపు ఊరి మధ్య వెలుస్తాడు. అంటే ఇప్పుడు నా ఐడియా పూర్తిగా వినండి. గిన్నెలో సగమే నీళ్లున్నాయి కదా, ఇందులో శనగలు పోస్తున్నాను. నీళ్లు పైకొచ్చాయి. పచ్చి శనగలు పోస్తే నీరు పైకి వచ్చినట్టే ఆ శనగలు నాని ఉబ్బితే అవి పైకొస్తాయి కదా. అవి లేచినప్పుడు ఈ విగ్రహం కూడా లేస్తుంది కదా. స్వామి పైకి రా, అవతరించు, ఉద్భవించు, ఆవిర్భవించు. సిఎంజీ కోటగారి తోటలో దేవుడు మొలిచాడు. నేడు మొలిచాడు, రాత్రి మీకు కలలో కనిపిస్తాడు, ఎల్లుండి ఊళ్ళో వెలుస్తాడు, ఊరవతల బంజరు భూమి మధ్య ఆవిర్భవిస్తాడు. దానికి మీరు గుడి కడతారు. ఎందుక ఎంత బాగోతాం? గుడి కడితే నాకేట్ లాభమని కొబ్బరి చెప్పులు, సెలర డబ్బులు, చెటగోపాలు. అంతకి 1000 సీఎంజీ. ఆగండి. ఆ గుడి కట్టి ఓ కొబ్బరికాయ కొట్టేస్తే ఆ భూమి ఎవరిది? దేవుడిదా? దేవుడెవరి తాలూకు? కదా. శత్రు పార్టీ వాళ్ళు ఒకవేళ గొడవ చేస్తే కొబ్బరికాయ కొట్టి ఆరతిచ్చాక ఎవ్వరూ కాదనరు. అంటే దేవుడే డొక్కు చీరేస్తాడు, భక్తులు జనం రాళ్ళు చుకొడతారు. కట్టిన గుడి కథపరాదు అని అందరికీ తెలిసిందే కదా. గుడి చుట్టూ ఉన్న 200 ఎకరాల పోరంబోకు భూమంతా మందే. ఇప్పుడు అమెరికా, జర్మనీ, జపాన్ అంతా మన దేశంలో పల్లెటూళ్ళలో ఇండస్ట్రీలు, కార్ఖానాలు పెట్టేస్తున్నారు కదా. వాళ్ళకి ఫారిన్ టైప్ లో బంగళాలు, స్విమ్మింగ్ పూల్ కట్టి కౌలుకిచ్చిన, తెగ నమ్మిన బంగళాకి 10 కోట్ల చప్పున 200 బంగళాలకి. అంతేకాక భక్తజనం ఓట్లన్నీ గుడి కట్టించిన ప్రత్యక్ష దైవం నీకే. మహాప్రభు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.